వీళ్ళు చెప్పేది ఆగ్రో ఎకాలజీ శిక్షణలు ఇవన్నీ ఉంటాయి ఆ ప్రోగ్రాంలో. దానికి సంబంధించి మాట్లాడతామని చెప్తున్నారు. ఈమె మొన్ననే రాకేష్ టికాయత్ రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాడు కదా! అప్పుడు ఫేమ్ అయ్యాడు కదా! ఆ మూమెంట్‌తోనే ఫేమ్ అయిన రాకేష్ టికాయత్‌తో కలిసి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని కలిసింది. అది కొంచెం వివాదాస్పదమైంది. ఇక ఆమె సంస్థ వచ్చేసి అమృత భూమి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఫార్మింగ్ అండ్ డెవలప్మెంట్ ఆమె సంస్థ. దానికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆమెనే. తన తండ్రి స్థాపించాడు అసలైతే. దాన్ని ఈమె కొనసాగిస్తూ వస్తుంది. కొందరు రైతులకు శిక్షణ ఇస్తది. అది బయటికి కనిపించేది, అందరికీ తెలిసేది. ఈమె మెయిన్ ఎజెండా వచ్చేసి దేశ వ్యతిరేకత, అంటే రైతు చట్టాలను, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఈమె పాత్ర కూడా ఉందన్నమాట. కర్ణాటక నుంచి కూడా కొందరు రైతులను తీసుకెళ్లి ఆ ఉద్యమంలో, మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా రైతు ఉద్యమాలను, వ్యవసాయ చట్టాలను, రైతు ఉద్యమంలో పాల్గొనలేదు, వ్యవసాయ చట్టాలను నిరసించలేదు. కేవలం పంజాబ్ రైతులు, కర్ణాటక నుంచి ఈమె నేతృత్వంలో కొందరన్నమాట.